స్వచింతన, స్వచింతన, స్వచింతన. ఏదైనా మన జీవితంలో ఒక సన్నివేశం జరిగింది అనంటే, అందులో నేను కరెక్ట్‌గా బాబా చెప్పిన దాన్ని బట్టి పాత్రను అభినయించానా? లేదా నా సొంతగా నేనేమైనా చేసేసానా? అని చెప్పి ఎప్పటికప్పుడు చెకింగ్ అన్నది ఉండాలి. ఆ చెకింగ్ మనం నిజాయితీగా చేసుకోవాలంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, పరమాత్మ నా తండ్రి బాబాకి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయినప్పుడు మన మనసు, బుద్ధి బాబా పైన ఉన్నప్పుడు మనకు బుద్ధి మనకి ఇండికేషన్ ఏస్తూ ఉంటది. మనం చేసింది రైటా? రాంగా? అని చెప్పేసి. గైడెన్స్ ఇస్తూ పోతూ ఉంటది. అంటే దివ్య బుద్ధి పనిచేస్తూ పోవాలి. బుద్ధి దివ్యంగా ఉంటే మన కర్తవ్యము, మన ప్రవర్తన కూడా దివ్యంగానే ఉంటది. బుద్ధి గనక రాతిగా ఉంటే చేసే కర్మలన్నీ వ్యతిరేక దిశలోనే ఉంటాయి. సో, కాబట్టి ఇటువంటి యోగ్యులకే ఈ డిగ్రీ లభిస్తుంది. ఒకవేళ డిగ్రీ పొందకపోతే ఏమవుతుందో తెలుసా? కోర్టు ద్వారా ఏమి వస్తుంది? నోటీసు. లభిస్తే డిగ్రీ లభిస్తుంది. లేకపోతే నోటీసు వస్తుంది. అంటే ధర్మరాజపురిలో బందీ అయ్యే నోటీసు వస్తుంది. అందువలన పురుషార్థం చేసి డిగ్రీ తీసుకోవాలి. నోటీసు రాకూడదు. నోటీసు వచ్చిన వారు సిగ్గుపడతారు కదా! అందువలన ఎంతవరకు యోగ్యంగా అయ్యాను అని సదా పరిశీలించుకోండి.